నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత విదేశాంగ విధానంలో 2014 నుంచి మార్పు వచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పు సరైన విధానం అని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు తగిన రీతిలో సమాధానం ఇవ్వడానికి ఎటువంటి రూల్స్ ఉండవని తెలిపారు. వై భారత్ మ్యాటర్స్, ఆపర్చునిటీ ఫర్ యూత్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ సినారియో అన్న టాపిక్ పై మహారాష్ట్రలోని పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ దేశంతో సంబంధాలను నెలకొల్పడం కష్టంగా ఉంటుందని మంత్రిని ప్రశ్నించగా అందుకు సమాధానమిస్తూ పొరుగున ఉన్న పాకిస్తాన్తో అన్నారు. పొరుగు దేశంతో ఉన్న సంబంధాలకు మనమే కారణమని ఆయన పేర్కొన్నారు. 1947లో కాశ్మీర్ని పాక్ ఆక్రమించిందని, దానికి భారతీయ ఆర్మీ కౌంటర్ ఇచ్చిందని, ఆ తర్వాత దేశం ఏర్పడిందన్నారు. పాకిస్తాన్ వాడుతున్న ఉగ్రవాదం గురించి ఐక్యరాజ్య సమితిలో తొలి రోజుల్లో చెప్పలేదన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. విదేశాంగ విధానంలో మార్పు గురించి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ 50% యథావిధిగా ఉందని, మరో 50% మారుస్తున్నట్లు తెలిపారు. సరిహద్దులకు ఆవల ఉన్నాం కదా, మనల్ని ఎవరు టచ్ చేస్తారని ఉగ్రవాదులు అనుకుంటున్నారు. అది నిజం కాదని మనం రుజువు చేయాలి. ఉగ్రవాదులు ఎటువంటి రూల్స్ లేకుండా వ్యవహరిస్తుంటున్నారు కాబట్టి మనకు వాళ్ళ విషయంలో ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని, అది తన అభిప్రాయం అని వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ జయశంకర్ లాంటి ఒక రక్షణ వ్యవస్థ ఉన్న తర్వాత అసలు అజిత్ దోవెల్, జయశంకర్, అమిత్ షా, మోడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టీం అంతా ఎప్పటి నుంచో ట్రైన్ అయ్యి భారతదేశాన్ని కాపాడటం కోసం ఏ సెక్షన్లలో ఎవరు ఎలా పనిచేయాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి పుట్టారేమో అనిపిస్తుంది. నిజంగా జయశంకర్ విదేశాంగ మంత్రిగా తను అనుసరిస్తున్న విధి విధానాలు భారత్ గురించి మాట్లాడాలి తప్పుగా అంటే పొరుగు దేశాలు భయపడే విధంగా ఉన్నాయి. రైటే ఆయన చెప్పింది. ఉగ్రవాదులకు ఎలాంటి రూల్స్, మానవత్వం లేకుండా పసిపిల్లల నుంచి మానవ బాంబులుగా వాళ్ళను వాళ్ళే చంపుకునే స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఉగ్రవాదుల విషయంలో రూల్స్ ఏంటి? అలాంటి వాళ్ళని ఎక్కడికక్కడికి కేల్కతం దుకాన్ బంద్ చేయక మనం రూల్స్ అని కూర్చుంటే ఎంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటారు? వాళ్ళకు రేన్స్ రూల్స్, వాళ్ళకు లేని మానవత్వం, వాళ్ళకు లేనివి వాళ్ళ విషయంలో మనం ఎందుకు పాటించాలి? ఇది జయశంకర్ అభిప్రాయమే కాదు, నా అభిప్రాయం కూడా. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.